హెల్తీగా ఉండడానికి డైలీ రొటీన్లో ఒక పార్ట్. దాని వాల్యూ మీ అందరూ తెలుసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్స్. ఎందుకంటే హెల్త్ అవేర్నెస్ ఉన్నా కూడా ఇంత డెడికేటెడ్గా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు వరల్డ్లో హెల్త్ అవేర్నెస్ అయితే ఉంది. రకరకాల వాకింగ్, జాగింగ్, రకరకాల ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం. నిన్న కాక డే బిఫోర్ యెస్టర్డే ఇంటర్నేషనల్ యోగా డే జరిగింది కదా. సో అంటే ఒకటి యోగా, ఇంకొకటి రాజయోగం. సో రెండు లైఫ్లో ఇంపార్టెంట్. సో ఒకటి అంటే ఎక్సర్సైజ్ ఏ ఫామ్లో అయినా, స్విమ్మింగ్, జాగింగ్, స్కిప్పింగ్, వాకింగ్, రన్నింగ్, ఏ ఫామ్లో అయినా బాడీ హెల్తీగా ఉండాలంటే ఎక్సర్సైజ్ ఈజ్ అ మస్ట్. కానీ దాంతోపాటు ఎస్పెషల్లీ మన మనస్సు, మన మైండ్ హెల్తీగా ప్రశాంతంగా ఉండాలంటే మెడిటేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎంతైతే హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, హెల్తీ అంటే WHO కూడా చెప్పింది, కంప్లీట్ హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్ ఒకటి కాదు, మెంటల్, ఇమోషనల్, స్పిరిచువల్, ఈ అన్ని హెల్త్ ఉంటే దట్ ఈస్ అ కంప్లీట్ హెల్త్. సో ఈరోజు కంప్లీట్గా మనం హెల్తీగా ఉన్నామా అంటే, మనస్సు ఎక్కడొక్కడ సమ్వేర్ మనకి ఏదైనా స్ట్రెస్ లేదా టెన్షన్, స్ట్రెస్, ఎగ్జైటీ, వరీ, ఫియర్, ఇటువంటివి ఉన్నాయి. అంటే మనసుతో మనం కంప్లీట్గా హెల్తీగా లేము. సో నేను మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కానీ 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను రీసెంట్ పాస్ట్లో జరిగాయి. అంటే ఇవి భయపెట్టడానికి కాదండి, దాంట్లో ఉన్న సారం తీసుకోవడానికి. ఒక యంగ్ తెలుగులో సరే, థ్యాంక్ యూ. సో ఒక అమ్మాయి 21 years, అమ్మాయి చక్కగా గర్బా డాన్స్ చేస్తూ ఉన్నారు. అది గుజరాతీ డాన్స్ ఫామ్ చేస్తూ ఉంటే సడన్గా ఆవిడ కొలాప్స్ అయిపోయింది, స్పాట్ డెడ్. అలానే ఇంకొక వ్యక్తి జిమ్కి వెళ్ళారు, 25 years, 25 సంవత్సరాల అబ్బాయి జిమ్ చేస్తూ చేస్తూ పడిపోయారు, అగైన్ స్పాట్ డెడ్. భయపడద్దు అని దీనిలో ఉన్న ఎసెన్స్ తీసుకోవడానికి. ఇంకొక వ్యక్తి, సరే వీళ్ళంటే జిమ్కి డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకొక చాలా యంగ్ కార్డియాలజిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్, వారు రౌండ్స్కి వెళ్ళారు. ఆయనకి మొత్తం స్టడీ ఉంది, యాంజియో గురించి, హార్ట్ గురించి మొత్తం. కానీ ఆయన పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఆ పేషెంట్ని చూస్తూ చూస్తూ పేషెంట్ మీద పడిపోయారు. అగైన్ వారు కూడా స్పాట్. ఏంటిది ఇప్పుడు ఆ అబ్బాయి అయితే